తిరుపతి భూ కబ్జా రాయల కదంబ హస్తాలతో మునిగిపోయింది. చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించినటువంటి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఈ యొక్క బాధితులంతా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా ఉన్నారు. అంటే 63 అంకణాలకు సంబంధించినటువంటి జాగాను అధికార పార్టీ నేతలు కబ్జాకు పాల్పడినటువంటి సంఘటన చోటు చేసుకుంది. వాళ్ళకి సంబంధించినటువంటి భూముల్లో వెళ్తుంటే వాళ్ళపైన దాడులు చేసినటువంటి ఘటన చూస్తున్నాము. అంతపాటు జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు, కిరణ్ రాయలు ఉన్నారు. సరే ఏం జరిగింది అసలు? నిజంగా ఇంతకు ముందు కూడా చాలా ఇష్యూస్ కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంలో కేవలం 63 అంకణాలు అంటున్నారు. ఎవరు కబ్జా పాల్పడ్డారు? తొవ్వే కొద్ది తిరుపతిలో భూ కబ్జా బాధితులు బయటకు వస్తున్నారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగీరథ కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఎలక్షన్ సమయం కదా, ఇన్ని సంవత్సరాలు భయపడుతూ బతికారనుకుంటా. ఇప్పుడు ఎలక్షన్ సమయం వచ్చేసరికి అందరూ ఒక్కసారిగా వేలాది మంది బయటకు వస్తారు. రోజుకు ఒకటి కాదు 5-6 వస్తున్నాయి. తిరుపతి ప్రశాంతంగా ఉందంటారు, సిగ్గుడాలు చెప్పడానికి. ఆ వయసు ఎంత, ఆమె మీద దాడి చేయడం ఏంటండి? చూడండి, ఇలా కొడతారా? వయసు చూడుకున్నా కనీసం ఆడొచ్చిన వాళ్ళు మొత్తం వైసీపీ అనుచరులు. ఏమైనా మాట్లాడితే మాకు వైసీపీ ఎమ్మెల్యే సపోర్టు, వైసీపీ కార్పొరేటర్ సపోర్ట్ అంటారు. ఏమైనా మాట్లాడితే తిరుపతి అభివృద్ధి, ఇది అభివృద్ధి, కొట్టడం అభివృద్ధి చేయరా మీరు? ఇవి కరెక్ట్ కాదండి. వాళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయి, ఇంకా మన గవర్నమెంట్ ప్రభుత్వం రాదు. ఈ సమయంలో ఉన్న కాడి దోచేసుకుందాం. ఏ సైట్ అయినా సరే స్టెంట్లు వేయడం, పాకాలు వేయడం, రాత్రులు కాపలా పెట్టడం, పోలీసులు వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తారు. ఇది కరెక్ట్ కాదు. రేపు జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతోంది. ప్రతి సైట్ ఏదైతే కబ్జా గురిందో మొత్తం వసూలు చేసి వాళ్ళకి మళ్ళీ ఇస్తాం. ఈ విషయం తెలుసుకోవాలి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే తెలియదు. భూమన అభినయ్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, అంటే లేటెస్ట్ వర్షన్ నాలో వైరస్ లేదు, ఎటువంటి పారదర్శకత లేకుండా నేను పనిచేస్తున్నానని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు ఒక వైసీపీ నాయకుడు కబ్జాలకి పాల్పడినటువంటి వ్యవహారం పైన నిరూపిస్తే తల నరుక్కుంటా అని చెప్పి కూడా ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. ఆయన వైరస్ లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. వైరస్ కాకపోతే ఆయన వల్ల ప్రజలకు వైరస్ వస్తుంది, ఆయనకు రాదేమో వైరస్. ఆయన వల్ల తిరుపతి ప్రజలకందరూ వైరస్ వచ్చింది, ఆయనేం బాగానే ఉన్నాడు. లేటెస్ట్ అప్డేట్ ఏంది? ఇది అప్డేటు. ఎప్పుడు లేని విధంగా దాడులు చేయడం, ఇందులో మగవాళ్ళని కొడుతున్నారు, యూత్ పిల్లలు కొడుతున్నారు, ఇప్పుడు ముస్లిం ముతకాలను కొడుతున్నారు. ఇది అప్డేట్ అవ్వడం. వాడు ఎవడో తల నరుకుంటాడు కదా, తలకాయ పెట్టుకోమని చెప్పండి. రేపు జాతర వస్తాను, అవసరం ఉంటుంది ఎలక్షన్ తర్వాత, ఆ తలతో పని ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఊకా విజయ్ కుమార్ అన్నారు, సరే ఏంటి తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, ఎందుకని అధికార పార్టీ నేతలు తగ్గడం లేదు? ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? తిరుపతిలో ఈ వైసీపీ ప్రభుత్వం కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఈ భూ ఆక్రమణలు, భూ దందాలు దాదాపు 5 సంవత్సరాల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఈరోజు మరి అభినయ్ రెడ్డి అంటున్నాడు, భూ దందాల మీద, భూ కబ్జాల మీద నాకు సంబంధం ఉందని నిరూపిస్తే తల తీసుకుంటానంటున్నాడు. మరి నీకు సంబంధించిన వ్యక్తులు కానీ, నీకు సంబంధించిన వీళ్ళు ఎవరైనా లేకపోతే ఈ బాధితుల పట్ల నువ్వెందుకు స్పందించట్లేదు? వచ్చి వాళ్ళకెందుకు మద్దతు తెలపట్లేదు? ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఫిర్యాదు చేసేటప్పుడు ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు మా మీద దాడి చేశారు అని వాళ్ళు అంటుంటే మీరెందుకు ప్రతిస్పందించట్లేదు? మరి మీరు వచ్చి బాధితులకు అండగా నిలబడితే మీరు ఉన్నారా లేరా అన్నది కూడా తెలుస్తుంది. కాబట్టి మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ భూదందాలు, భూ కబ్జాలు అన్నింటిలో కూడా కర్త, కర్మ, క్రియ అంతా కూడా భూమన అభినయ్ రెడ్డి, అతని ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా చరమగీతం పాడే విధంగా రాబో 2 నెలల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ప్రజలందరూ కూడా మీకు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి. మిమ్మల్ని ఇంటికి పంపించడమే కాదు, ఇటువంటి అవినీతి ఈ కేసులు ఏవే ఉన్నాయో వాటన్నిటిలో కూడా జైలుకు పంపించే దిశగా కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అంతవరకు ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అండగా నిలబడుతుంది. వారి తరపున మేము పోరాటాలు సాగిస్తూ ఎవరైతే నిజమైన హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేకూరే దిశగా కూడా మేమంతా ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసులు వ్యవహారం ఎలా ఉందండి? రక్షణ కల్పించాల్సిన పోలీసులు సపోర్ట్ చేయలేదని చెప్తున్నారు బాధితులు. ఇది వరకు ఇంతకుముందు కూడా సరే ఉపాధ్యాయ నగర్లో వేరే కబ్జా ఒకటి జరిగింది. అప్పుడు కూడా సరే బాధితులు పోయేసాడు అడిగితే అప్పుడున్న సిఏ గారు స్పందించుకుంటా వాళ్ళపైన రిటర్న్ తిరిగి మీరు ఏమైనా చేసుకోండి అబ్బా అని చెప్పి స్టేషన్ పిలిపించి మధ్యస్థం చేసే విధంగా చేశారు. ఆల్రెడీ ఇప్పుడు కూడా సరే ఆమె బాధితురాలు పెద్ద ఆమెను కొట్టితే ఇంతవరకు ఒక అరెస్ట్ లేదు. కనీసం సిఐలు కానీ ఎవరు డిఎస్పీలు కానీ దాన్ని ఖండించలేదు. ఏ విధంగా జరిగిందో దానిపైన విచారణ చేయలేదు. అంటే తిరుపతి రాజకీయాలు ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా బెదిరించడం,
ఏ భూమి కనబడితే అక్కడ పోయి కంచేసేసి బోర్డు పెట్టేసి ఇది మాది అని చెప్పేసి అనుకోవడం. ఎలక్షన్ల దగ్గరికి వచ్చే కొందికి ఈరోజు మా పైన మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి, ఇంటింటికి పోయేసి ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి కాదు పోయి ప్రచారం చేయాల్సింది. ఎక్కడైతే మీరు భూ కబ్జాలు చేశారో ఆ బోర్డులన్నీ పీకేసి ఎవరైతే భూమికి సంబంధించిన వీళ్ళ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ భూమిని అప్పచెప్పాలని మేము మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాం. చూస్తున్నాం కదా, నిజంగా బాధితుల తరపున అటు జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు సపోర్ట్గా నిలుస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో భూ కబ్జాలకు పాల్పడే వారిపైన కావచ్చు, అంటే వాళ్ళపైన వైకాపా నేతలు నేరుగా వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి, న్యాయం చేయని పక్షంలో వాళ్ళే దీని వెనక ఉండి నడిపిస్తున్నారనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే బాధితులకి న్యాయం చేయడమే కాకుండా ఎవరికైతే కబ్జాలకు పాల్పడ్డారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా జనసేన టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.